ఈ చూపు లేని దానికి ఎన్నో కష్టాలైతే ఉన్నాయి, కానీ నేను కష్టాలను పెద్దగా పట్టించుకోకుండా దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. లోకం ఏమనుకుంటుందంటే ఒక వికలాంగులత్వం అనేది ఒక శాపము అనుకుంటుంది. ఏదో జన్మలో ఏదో తప్పిదం చేశారు గనక ఇలాగ వచ్చిందని లోకస్తులు అనుకుంటుంటారు. సరే, ఒక విషయం చెప్పమంటారా? మళ్ళీ అన్నమాట, పాఠ్య పుస్తకాలైనా ఉన్నాయేమో బ్రెయిలీలో లేవో నాకైతే తెలియదు కానండి, మన బ్రెయిలీలో మాత్రం బైబిల్ ఉందండి. ఇంకా మాట చెప్పమంటారు, మరి ఫీల్ అవనంటే వేరే మత గ్రంథాలు బ్రెయిలీలో ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ సార్, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అయితే బ్రెయిలీలో ఉందండి. కొరింథీ పత్రికలో 1, 2 మరియు పుస్తకాలు మాత్రమే. ఇప్పుడు ఇదంతా కూడా బ్రెయిలీ కావాలనుకుంటే ఇలాంటి పుస్తకాలు 43 పుస్తకాలు కలిస్తే ఒక బైబిల్ అవుతుందండి. వాట్ దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ నా వందనాలు. నా పేరు ఇప్పుడైతే రాకడమని. అయితే నేను చిన్నప్పటి నుంచి అంధత్వంతోనే ఉన్నాను. కొంచెం కనిపించేదండి. మరి అమ్మ నాన్న ఉండి కూడా నాకు చూపు కనపడకపోవడం వల్ల మరి అమ్మమ్మ తాత నన్ను పెంచారండి. అమ్మ నాన్న మిమ్మల్ని చూసుకోలేదమ్మా? అమ్మ నాన్న చూసుకోవడం అంటే నాకు ఎక్కువ అమ్మమ్మ తాత అలవాటు అండి, చిన్నతనం నుంచి కూడా. మరి నా తర్వాత 3 చెల్లెళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ 3 ఆడపిల్లలు అవటం వల్ల మరి వాళ్ళని అమ్మ నాన్న చూసుకుంటాం, నన్ను చూపు కనపడదని అమ్మమ్మ తాత నన్ను పెంచడం జరిగింది. అంటే మీ కుటుంబంలో మీకు మట్టికే కనపడ? నాకే చూపు కనపడదండి. అయితే మా ఇంటికి దగ్గరలోనే స్కూల్ ఉంది, ఎలిమెంటరీ స్కూలు. ఆ స్కూల్లో నన్ను జాయిన్ చేయడం జరిగింది. ఆ ఉన్న కొద్ది చూపుతోనే మరి నేను అక్కడికి వెళ్ళి చదువుకునేదాన్ని. అయితే లోపలైతే అసలు ఏం కనిపించేది కాదు నాకు. లోపల కనపడట్లేదని టీచర్స్ పలక మీద అక్షరాలు రాసిస్తే బయట కూర్చుని ఎలుతురులో దిద్దుకునేదాన్ని. అలా దిద్దుకుంటూ చదువుకుంటుంటే కష్టంగా ఉండేది. అయితే నేను చిన్నప్పటి నుంచే నాకు మా వాళ్ళు చర్చికి వెళ్తాం అనేది అలవాటు చేశారు. చర్చికి వెళ్తాం అలవాటు చేస్తే నాతోటి ఫ్రెండ్స్ కానీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా పాస్టర్ చెప్పిన రిఫరెన్స్ అన్నీ తీసి బైబిల్ చదువుతూ ఉండేవాళ్ళు. అక్కడ నేను వెనకబడిపోయేదాన్ని, చదవడానికి నాకు కనిపించేది కాదు. మరి అప్పుడు దేవుణ్ణి నేను అడిగేదాన్ని, ప్రభా మరి నా తోటి వాళ్ళందరూ కూడా బైబిల్ చదువుతున్నారు, నేను చదవలేకపోతున్నాను. చాలా ఆసక్తిగా ఉండేది చదవాలని, కానీ చదవటానికి కనిపించేది కాదు. ఇంకప్పుడు నేను ఇంకా పట్టుదలగా దేవుడిని అడగటం మొదలుపెట్టాను. నాకు చూపు లేకపోతే బ్రైలీ ఉంటుందనే విషయం నాకు తెలియదు. నాలాగా చూపు లేని వాళ్ళకి బ్లైండ్ స్కూల్ ఉంటుంది, చాలామంది ఉంటారనే విషయం అందులో నేను ఒకదాన్ని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే ప్రపంచంలో చాలా లక్షల మంది ఉన్నారు. అప్పుడు నేనైతే ఒక్కదాన్ని అనుకుని బాధపడుతూ ఉండేదాన్ని. ఆ బైబిల్ చదవలేని కారణాన ప్రభువా మరి నాకు నువ్వు చదువు ఎలా ఇస్తావో నాకు తెలీదు, కానీ నేనైతే చదువుకోవాలి, నాకు చదివి ప్రభు అని పట్టుదలతో కన్నీరు కార్చి అంతగానో ఏడుస్తూ ప్రార్థన చేసేదానండి. మాకు 40 రోజులు పాస్టింగ్ ప్రేయర్ జరిగేది మా ఊర్లో, బైబిల్ మిషన్. అక్కడికి వెళ్ళేదాన్ని. అక్కడ ప్రార్థనలో ఎక్కువ శాతం కొత్త పాస్టర్లు వచ్చినా కానీ మా చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉండేది. మరి లెంట్ డేస్ అందరిలాగా కాకుండా మళ్ళీ మోషే గారి సన్నిధి అని ఒక 40 రోజులు జరుగుతూ ఉండేది. మరి మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా తీసుకెళ్ళేవాళ్ళు చర్చికి. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని, అలాంటి ఫ్రెండ్స్ని కలిగి ఉన్నందుకు. చక్కగా మా ఇంటికి వచ్చి తీసుకెళ్తే మా అమ్మమ్మ కూడా పంపించడానికి ఇష్టపడేది కాదు. చూపు లేదు కదా, ఎక్కడైనా పడిపోతుందేమో, తీసుకెళ్ళిన వాళ్ళు వదిలేస్తారేమో అని ప్రార్థనకు పంపించడానికి కూడా ఇష్టపడేది కాదు. ఎందుకంటే అమ్మమ్మ తాత అన్యులు కాకుండా క్రిస్టియన్లు కాకుండా మధ్య రకంగా సంవత్సరానికి 2 సార్లు ప్రార్థన పెట్టించుకోవటం, అలా పాస్టర్ని ఇంటికి రప్పించుకోవటం, అలా అని పూజలు కూడా చేసేవాళ్ళు కాదు. అయితే నేను మాత్రం వాళ్ళు వచ్చి నన్ను రమ్మని బ్రతులాడితే ఫ్రెండ్స్తో చర్చికి వెళ్ళిపోవాలని నేను ఏడుస్తూ అమ్మ నేను వెళ్తానమ్మా అని అమ్మమ్మని బ్రతులాడుకొని, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా బ్రతులాడేవాళ్ళు. ఆమెకు కూడా అమ్మమ్మ నాయనమ్మ వరుస అవుతుంది అనమాట అమ్మమ్మ. అయితే అలా బ్రతులాడుతూ ఎలాగైతేనే నేను చర్చికి వెళ్ళిపోయేదాన్ని, అసలు ఒక్కరోజు కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. అలా ఉంటూ మరి
ప్రభువుని నేను చదువు కావాలని ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు నాకు కళ రూపంలో దేవుడు నాతో మాట్లాడాడండి. నాతో మాట్లాడినప్పుడు ఏంటి అనుకున్నాను కానీ నాకు అది అర్థం కాలేదు. అయితే కళ వచ్చిన 4 రోజులకే మరి ఆ కళను కూడా వివరించాలంటే మరి చాలా బంతిపూలు, అంటే నేను కొంచెం అప్పుడు పార్షియల్గా ఉండేదాన్ని కాబట్టి నేను బంతిపూలు చూడగలిగేదాన్ని అండి. పసుపు కలర్లో కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా, కానీ అవి నేను ఇష్టపడట్లేదు. నేను వైట్ పువ్వుని మాత్రమే ఇష్టపడుతున్నాను. అది కాదు అనుకుని వెళ్ళిపోయినా మళ్ళీ పసుపు పూలే నాకు కనపడుతున్నాయి ప్రతి చోటకి. ఆడుకునే వయసు కాబట్టి కళ్ళే కూడా దేవుడు నాకు అలాగే చూపిస్తున్నాడు. అవి వద్దనుకుంటే నేను వెళ్ళిపోతున్నాను. ఒక లోయలో మాత్రం ఒక చెట్టు ఉందండి, ఒక పువ్వే కనిపిస్తుంది. అది తెల్లగా కనపడుతుంది. దాని దగ్గరికి వెళ్ళి కోసుకుందామంటే అన్ని ముళ్ళులు ఉన్నాయి, ఒక లోయలాగా ఉంది, చూడలేకపోతున్నాను. మెలకు వచ్చింది. అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పి తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారు అన్నారు, నువ్వు ఏకాంతంగా దేవుడిని అడుగుతావు కాబట్టి నీకు దేవుడు అలా చూపించాడమ్మా. పసుపు పువ్వులు అనేది లోకానుసారం, ఆ వైట్ పువ్వే అది ఆత్మానుసారం అమ్మా. దేవుని చూడాలంటే మరి ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి, నీకు దేవుడు మంచిగా చూపించాడు అని పాస్టర్ గారు వివరించారు. ఆ వివరించిన 4 రోజులకే మా అన్నయ్య టీచర్ అండి, కజిన్ బ్రదరు, ఏలూరు రావటం. ఏలూరు కొత్త బస్ స్టాండ్లో ఎంక్వైరీలో ఎలీషా గారని మా హాస్టల్ ప్రిన్సిపల్ ఆయనేనండి. అయితే అక్కడికి రావటం, మా పాప ఇలా బ్లైండ్ అండి, మా చెల్లి ఉందని చెప్పడం, నేను హాస్టల్ రన్ చేస్తున్నానండి, పాపని నేను జాయిన్ చేసుకుంటాను, తీసుకురమ్మని చెప్పడం. అన్న వచ్చి ఇలాగా హాస్టల్ ఉందమ్మా, హాస్టల్కి వెళ్తామని చెప్పారు. నేను వెళ్తానని అనకముందే వాళ్ళ ఫోన్ల ద్వారాగా నా అడ్రస్లు తెలుసుకొని మరి తాతయ్య గారు నన్ను ఏలూరు తీసుకురావడం జరిగింది. అయితే అప్పుడే హాస్టల్లో జాయిన్ అయిపోయింది అన్నారు. అయితే నన్ను అమ్మమ్మ తాతయ్య చాలా అత్తర్వత్తంగా పెంచడం వల్ల వాళ్ళు నన్ను వదిలేలేక, వాళ్ళని వదిలేసి నేను రాలేక అలా ఉన్నప్పటికీ ఫోన్ల ద్వారా తెలుసుకుని మా ఇంటికే వచ్చి ఎత్తుక్కుంటూ ఎలా అయితే నన్ను ఏలూరు తీసుకురావటం, ఏలూరులో హాస్టల్లో జాయిన్ చేయటం. మరి నేను 6 నెలలు వెనకమాలి జాయిన్ అయ్యానండి మా ఫ్రెండ్స్ కంటే. కానీ మరి దేవుడు ఆయన కృపల వల్ల నేను కేవలం బైబుల్ మాత్రం చదవాలనే నేను హాస్టల్లో జాయిన్ అయ్యా. కానీ 6 నెలల్లో బ్రైలు లిపి నేర్చుకోవటం, మరి ఒకవైపు ఏమో వైరు బట్టలు నేర్పేవాళ్ళండి, వైరు వర్క్ కూడా నేను నేర్చుకున్నాను. ఓకే. మరి అంతా దేవుడు నాకు చూపించిన దర్శనం వల్ల మాత్రమే ఇలా జరిగింది. మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు సార్ చెప్పారండి, అమ్మ మీకు జాబులు వస్తాయి అని చెప్పినప్పుడు నేను మళ్ళీ దేవుడిని అడగటం మొదలుపెట్టా. జాబులు పడతాయి అని చెప్పగానే మళ్ళా ప్రభువా, మరి కొంచెం హాస్టల్లో వ్యతిరేకతగా ఉండేదండి. వ్యతిరేకత అంటే కొంచెం హిందువులు రావటం, భోజనాలు పెడతాం, మమ్మల్ని హిందూ టెంపుల్స్కి తీసుకెళ్ళటం. నేను చిన్నప్పుడే మరి బైబిల్ మిషన్లో నమ్మి బాప్తిసం పొందువారు వినడం వల్ల విశ్వాసం అని, ఆ విశ్వాసం బట్టి ఈరోజు నేను బాప్తిసం తీసుకోకపోతే రేపు ఏం సంభవిస్తుందో అనే భయం, ఆ కలవరం చేత నేను వెంటనే బాప్తిసం తీసుకున్నాను. ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు మరి హిందూ టెంపుల్స్కి వెళ్తాం, హిందువులు వచ్చి మాకు భోజనాలు పెట్టడం, అవి తినడానికి కూడా మేము ఇష్టపడేవాళ్ళం కాదండి. ఇష్టపడకపోయినా మరి అమ్మ నేను క్రైస్తవునే కదా, మరి హాస్టల్ రన్ అవ్వాలంటే మనం చేయాలి కదా అని ఆయన అలా పెట్టించడం జరిగేది. ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ ఎలా ఉన్నావని మా ఇంటి దగ్గర వాళ్ళు అడిగితే, అమ్మ ఇలా తీసుకెళ్తున్నారు హిందూ టెంపుల్స్కి, నాకు హాస్టల్లో ఇలా ఉంటుందని చెప్తే వాళ్ళు కూడా మీ మీద ప్రేమతోనే పెడుతున్నారమ్మా, మీకు చూపు లేదని పెడుతున్నారు, హిందువులని నువ్వు తింటాం మానేయొద్దు, నువ్వు తింటూనే మనస్ఫూర్తిగా దేవుడిని అడుగు, నీ జీవితానికి మంచి భవిష్యత్తు ఇస్తాడు అని నన్ను అలా ధైర్యపరిచినప్పుడు మరలా ప్రభువా, నా జీవితానికి అంటూ ఒక భవిష్యత్తు కావాలి, నా జీవితానికి ఒక జాబ్ అంటూ ఉంటే నేను హాస్టల్ నుంచి వెళ్ళిపోయి నేను వ్యతిరేకమైన స్థలాలకి మరి వెళ్ళను అని నేను దేవుడిని ఎంతగానో కన్నీరు కార్చి అడిగాను. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నాతో పాటు 30 మంది చూపులేని పిల్లలకి జాబులు ఇచ్చాడండి దేవుడు, గవర్నమెంట్ జాబ్. అలా జాబ్ ఇవ్వటం, ఆ జాబ్ చేయటం, మరి డిగ్రీ అనేది ఆపేయటం జరిగింది. మళ్ళీ కొలిక్స్ చాలామంది నువ్వు జాబ్ చేస్తున్నావు కదమ్మా, మరి నువ్వు జాబ్లో అయితే సెటిల్ అయ్యావు, లైఫ్లో ఎలా సెటిల్ అవుతావు, నీకు ఎలాంటి వ్యక్తి కావాలని అనుకుంటున్నావు అని. అంతవరకు నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు. అయితే మ్యారేజ్ విషయంలో పక్కనున్న నైవర్స్ మా పక్క వాళ్ళందరూ అనడం వల్ల అప్పుడు మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రభువా, నీ సేవ చేసే వ్యక్తి అయితే నన్ను మంచిగా చూసుకుంటారు, నీ సేవ చేసే వ్యక్తి నాకు కావాలని మరి నేను అప్పుడు ప్రార్థన చేయటం మొదలుపెట్టా. మరి చిన్నప్పుడు చదువు విషయంలో దేవుడు మేలు చేశాడు. తర్వాత
మరి జాబ్లో కూడా దేవుడు నాకు మేలు చేసి నేను ఒక్కదాన్నే నా జీవితానికి ఒక మార్గం చూపించు ప్రభా అని అడిగినప్పుడు నాతో పాటు 30 మంది క్లాస్ 4 15 మంది, జూనియర్ అసిస్టెంట్ 15 మంది అలా జాబ్ రావటం. మరి మ్యారేజెస్ కోసం అడిగినప్పుడు మరి సేవ చేసే వ్యక్తిని నాకు మరి దేవుడు మరి సంబంధం తీసుకొచ్చి వివాహం విషయంలో చేయటం, ఇలా ప్రతి విషయంలో కూడా దేవుడు అంచులంచులుగా మరి నా జీవితాన్ని మలుపుదిద్దుకుంటూ వచ్చారండి. మరి ఈ చూపు లేని దానికి ఎన్నో కష్టాలు అయితే ఉన్నాయి, కానీ నేను కష్టాలను పెద్దగా పట్టించుకోకుండా దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎప్పుడు కూడా మరి నా చూపు క్రమంగా చిన్నప్పుడు కొంచెం కనిపించేది, రేచీకటి వల్ల పూర్తిగా దిమ్మైపోయినప్పటికైనా ప్రభువా నాకు చూపు ఎందుకు లేకుండా చేసావయ్యా అని ఈ రోజు వరకు కూడా నేను దేవుణ్ణి అడగలేదు. నేను అలా కష్టాలు పడుతున్నా, కష్టాలను పక్కకు తొలగించి నేను ముందడిగేయాలని, ఇంకా దేవునిలో ఇంకా బాగా ఎదగాలని మా సేవా జీవితంలో కూడా మరి మంచిగా ఇంకా ముందుకి మరి వికలాంగుల కోసం విజ్ఞాపన ప్రార్థన అనేది పెట్టామండి. ప్రతి నెల కూడా సెకండ్ సాటర్డే నడిపిస్తున్నాము. మరి ఈ నెలలో యానివర్సరీ, మరి దేవుడు 8 సంవత్సరాలు ఆ విజ్ఞాపన ప్రార్థన కూడా మరి ఎంతగానో కాపాడాడు. మరి యానివర్సరీ ఈ నెలలో జరుగుతుంది. మా అలాగా అనేక మంది ఈ సాక్ష్యాన్ని విని రావాలని ఎంతగానో నేను ఆశపడుతున్నాను. మరి దేవుడు నాకు 2 బిడ్డలను ఇచ్చాడు. పాప 10th క్లాస్ చదువుతుంది, బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళ చదువుల్లో కూడా ముందుండి వాళ్ళు కూడా రాబోయే మరి రోజుల్లో మంచిగా వాళ్ళు ఎంత చదువుకున్నా వారు జాబ్ చేయాలనే ఆశ అయితే నాకు లేదు, కానీ మరి దేవుడి సేవను మరి ఆయన ద్వారా విస్తరింప చేయాలని నేను ఆశపడుతున్నాను. నేను అదే కోరుకున్నాను. నాకు 2 బిడ్డలు కావాలి, పాప బాబు కావాలని ముందు, తర్వాత పాప అనుకున్నాను. దేవుని చిత్తం ముందు పాప, తర్వాత బాబుని ఇవ్వటం జరిగింది. ఎలా అయితే దేవుడిచ్చాడో సేవలు కూడా అలాగే వాడుకోవాలని ఆశపడుతున్నాను. మీకు తెలుసా అప్పటికి ఏం కూడా చూపలేదని మీకు తెలుసా? చూపలేదని నాకు ఫస్టే చెప్పారండి. ఆయన పార్షియల్ బ్లైండ్, ఆయన కొంచెం చదవగలడా రాయగలడా అనే విషయం నాకు చెప్పారు. నాకు చెప్పినప్పటికైనా మరి అది మా పెద్దల దృష్టికి వెళ్ళాలి అనేసి మా పెద్దవాళ్ళకి తెలియజేస్తే అప్పుడు వాళ్ళు పెద్దలు మా పెద్దలు కలిసి. మీకు ఎప్పుడు అనిపించలేదమ్మా నాకు ఇలా కళ్ళు కనబడట్లేదు, ఏనిగే కళ్ళు కనబడట్లేదు, ఎలా చేసుకోవాలి, ఎలా బ్రతకాలి అని మీకు అనిపించలేదా? ఆయనకు కనపడదని మాత్రం నేను ఏమాత్రం కూడా అనుకోలేదండి. నేను బాధగా ఫీల్ అవ్వలేదు. మా మామయ్య గారు అడిగారండి ఈ విషయంలో. మా మేనమామ అడిగారు, సొంత మేనమామే, అమ్మ మరి ఈ సంబంధం కుదురుతున్నప్పుడు మరి ఆయనకి కనపడదు నీకు కనపడదు కదా, మరి మీ ఇద్దరు ఇబ్బంది పడతారు అని నాకు చెప్పినప్పుడు, ఇద్దరు టోటల్ బ్లైండ్స్ చేసుకుని మంచిగా సెటిల్ అయ్యారు మామయ్య. మరి ఆయనకి సగం కనిపిస్తుంది, నాకు అసలు కనపడకపోయినా మేమిద్దరం మంచిగానే ఉంటాం దేవుని కృపను బట్టి. మమ్మల్ని పోషించడానికి మమ్మల్ని పోషించే దేవుడు ఉన్నాడు. ఇన్ని మేలులు చేసిన దేవుడు మా జీవితాన్ని కూడా మంచిగా ఆయనే సాపిగా జరిగిస్తారని నడిపిస్తారని మేము ధైర్యంతో ఉన్నామండి. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ వందనాలండి. మరి లోకం ఏమనుకుంటుందంటే ఒక వికలాంగులత్వం అనేది ఒక శాపము అనుకుంటుంది. ఏదో జన్మలో ఏదో తప్పిదం చేశారు కనుక ఇలాగ వచ్చిందని లోకస్తులు అనుకుంటుంటారు. కానీ నిజంగా ఈ అంగవైకల్యంలోనే కుమిలిపోకుండా, నలిగిపోకుండా, లేకపోతే నన్ను నేనే తిట్టుకోకుండా, లేకపోతే ఎదటి వ్యక్తిని దేవుణ్ణి తిట్టేదానికంటే, సమాజాన్ని తిట్టేదానికంటే, వాళ్ళ వల్ల వచ్చింది వీళ్ళ వల్ల వచ్చింది అనే దానికంటే దీనినే మనం ఒక అడ్వాంటేజ్గా, ఒక అవకాశంగా, కష్టాన్ని ఇబ్బందుల్ని ఒక అవకాశంగా తీసుకొని దానికి దేవుని యొక్క తోడును, దేవుని యొక్క సహకారాన్ని, దేవుని సహకారం అంటే ఏంటండి? ప్రార్థన చేయడం, ఆయన సహకారం తీసుకోవడం, వాక్యానుసారంగా జీవించడం. ఆ విధంగా జీవించినట్లయితే దేవుడు మనకి ఎప్పుడు విజయం సమకూరుస్తారు. ఇక సువార్త అంటేనండి ఒక్క మాటలో, మరి సువార్త అంటే త్రాగుబోతులు ఉన్నటువంటి వ్యక్తులు త్రాగుతూ ఉంటారు. మన పరిచయలు కూడా ఉన్నారని కొంతమంది. ఆ త్రాగుబోతులుగా ఉండే వ్యక్తుల్ని దేవుడు మంచి వ్యక్తులుగా మార్చిన సందర్భాల్లో ఉన్నాయి. లేకపోతే మన పరిచయలు కూడా పేర్లతో సహా చెప్పగలరు, అయ్యా మేము చనిపోతాము, ఇక మా జీవితం అంతే అనే వ్యక్తుల్ని ఇక చనిపోము, వేలాది కోసం మంది కోసం జీవించాలి అని చెప్పి వారిని ఆ చనిపోయే స్థితిలో నుంచి బ్రతికించడమే దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క ప్రేమ. అది ఎవరు చేస్తారండి? ఎవ్వరూ చేయరు. సువార్త ఇంటి రోజుల్లో అపార్థం చేసుకుంటున్నారు బయట లోకం. కాదు, అపార్థం కాదు. చచ్చిన వ్యక్తిని బ్రతికించడమే సువార్త. పాడైపోతున్న వ్యక్తిని రోడ్ల మీద తిరిగిచ్చే, మరి
ఆత్మీయంగా కుళ్ళి కొంపల్లో వాటిలో తిరిగే వ్యక్తిని అతని కౌగులించుకొని పట్టుకొని ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించి ఒక పెద్ద మంచి వ్యక్తిగా చేయడం యొక్క సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. వారు మాకు ఇంత చక్కని ఇంటర్వ్యూ చేసినటువంటి తమ్ముడు జోషి గారికి వందనాలు చెల్లించుకుంటున్నాం బ్రదర్. మరి మొన్న అనుకున్నాను నిజంగా చెప్పాలంటే, ఏమనగా ఇలా చేస్తున్నాం కదా, ఎవరు గుర్తిస్తున్నారు ప్రభు నాయన అని చెప్పి అనుకున్నాను, ప్రార్థన చేశానండి. నిజంగా చెప్తున్నాను. ఇలాగే అక్కడ బల్ల మీద కూర్చొని వాళ్ళు ఏంటి కష్టపడుతున్నామో అని అన్నప్పుడు దేవుడు నిజంగా మిమ్మల్ని పంపారండి. దేవుడు పంపడానికి చాలా సంతోషంగా ఉంది. మీకును అదేవిధంగా యూట్యూబ్ చూస్తున్నటువంటి అశేష ప్రజలందరికీ వందనాలండి. వీడియో చూస్తున్నటువంటి వారందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. నా పేరు గిడియన్. ఏలూరులో దేవుని యొక్క పరిచర్య వికలాంగుల మధ్యలో చేయుచున్నాం. మరి దేవుడు చిన్ననాటి నుండి కూడా నాకు అనేక విధాలుగా తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కనుక ఈ రోజున ఈ స్థితిలో ఉండి కూడా ఇలాగా పరిచర్య చేయడానికి దేవుడు మాకు ఎంతగానో కృపను చూపిస్తున్నాడు. ఒక విధంగా కుటుంబ పరిచయం చూసుకున్నట్లయితే మరి పుట్టుక నుండి కూడా నాకు చూపు కనపడదు, అంటే పార్షల్గా లైట్గా కనిపిస్తుంది. మరి డాక్టర్లు వైద్యం చేశారు కానీ చూపు వస్తుందన్నారు కానీ చూపు అయితే రాలేదు. ఈ విధంగానే ఉంది. మరి కుటుంబంలో మరి నాన్నగారు, నాకు ఒక అక్క, 4 చెల్లెళ్ళు ఉన్నారు. అయితే కుటుంబంలో ఒక అవగాహన కావాలి. చక్కని అవగాహన ఉంటే ఇంకా చాలా బాగుండేది. అయినా కూడా ఎవరికి అవగాహన ఉన్నా లేకపోయినా దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కనుక నన్ను ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అది మీలాండ్ స్కూల్లోనే నార్మల్ చదువుకునే బ్లైండ్ స్కూల్ అయితే జాయిన్ చేశారు. అక్కడ బోర్డు కనబడేది కాదు, బాధపడేవాళ్ళం. టీచర్లేమో ఒక టీచర్ గారు ఎప్పుడు పాపం కొడుతూ ఉండేది. కానీ చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళేవాడిని కనుక వాక్యాలు గుర్తొచ్చేవి. దేవుని యొక్క వాక్యాలు ఏదో విధంగా సందర్భోచితమైనవి లేనివైనా కానీ వాక్యాలు, శ్రమలు, ప్రవక్తలు ఏ విధంగా శ్రమ పడ్డారో వారిని ఏ విధంగా విడిపించారో, అదేవిధంగా మోషే జీవితంలో కూడా ఆయనకు కూడా కొంత లోపం ఉంది, అయినా కూడా దేవుడు మోషేని ఏ విధంగా వాడుకున్నారనే విషయాలు ఆ చిన్ననాటి నుండి గుర్తొచ్చేవి. అదే మరిగా ఈ పాఠశాల తర్వాత మళ్ళీ బ్లైండ్ స్కూల్లో చేరాను. బ్లైండ్ స్కూల్లో చేరిన తర్వాత మరి విజయవాడ బ్లైండ్ స్కూల్లో నేను చదువుకోవడం జరిగింది. మాచవరం ఉన్నటువంటి సియోను, అందులో వికలాంగుల పాఠశాల ఏమో గుణదల్లో ఉండేది. అక్కడ అందరూ నార్మల్స్ అనమాట. హాస్టల్ ఏమో కేవలం అందులో వికలాంగులు ఉండేవాళ్ళం. చాలా బాగా అక్కడ మమ్మల్ని ఆత్మీయంగా అక్కడ మాకు పెంచడం జరిగింది. అది పాఠశాలలో కూడా చక్కగా మరి అందరి మధ్యలో కూర్చున్నప్పుడు ఈ బోర్డులు అవి కనబడేది కాదు, అందరూ చక్కగా రాసుకునేవారు, నేనేమో వెనకబడేవాడిని. నా కోసం బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేసేవాడిని ప్రత్యేకంగా వినిపించేవారు. తర్వాత ఉదయాన్నే లేచి పాఠశాలలో దేవుణ్ణి, హాస్టల్లో దేవుణ్ణి స్తుతించేవాళ్ళం, ఆరాధించేవాళ్ళం. ఈ పాఠశాలలో హాస్టల్లో ఉన్నటువంటి గదికి ఒక ప్రత్యేకమైన మరి గిడియన్ గారు గదికి చక్కని పేరు ఉండడం జరిగింది. ఇలాగ ఆత్మీయంగా ఎదిగాం, బాగానే దేవుని యొక్క వాక్యం ఎదిగాం. నాతో పాటు ఇంకా అందరికీ కూడా రకరకాల స్కూల్ ఏజ్లోనే బైబిల్ గేమ్స్ అని, క్విజ్ అని ఇలాంటివి పెట్టేవాళ్ళం అనమాట. హాస్టల్లో కళ్ళు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, వికలాంగులు అందరూ ఉండేవారు. హాస్టల్ అయితే వికలాంగులు సార్, పాఠశాల ఏమో అందరూ ఉండేవాళ్ళు, మీలాగా చదువుకునే ఉండేవారండి. దీనికి ఏంటంటే 3 కిలోమీటర్ల దూరం అనమాట. ఆటో మీద వెళ్ళేవాళ్ళం సార్. అలాగుంటుండగా దేవుడు నాకు మాత్రం తోడుగా ఉండేవాడు. చక్కగా ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం కనిపిస్తుంది కనుక ఇలా దగ్గరగా చూసి సార్, ఇప్పుడు ఇది పుస్తకం అనుకోండి సార్, ఇలాగ దగ్గరగా చూసి ఒక భూతత్వంలాగా ఉండేదండి, ఇలా చూసి చదువుకునేవాడు అనమాట. అట్లా కష్టపడి మాత్రం చదువుకున్నామండి. బ్లైండ్ స్కూల్ అయితే చక్కగా బ్రెయిలీలో పుస్తకాలు ఇచ్చేవారు సార్. అదేంటంటే హాస్టల్ అయితే ఉండేది, స్కూల్ ఏమో బ్లైండ్ స్కూల్ కాదు. ఆ కారణం బట్టి ఏమంటే మేమే అన్ని చదువుకోవాలి, అందరినీ పక్కన ఉన్నటువంటి స్నేహితుల ద్వారా మేము చదువుకుని ఆ విధంగా దేవుడు మాత్రం మాకు బాధ అయితే ఉండేదండి. కొన్ని సందర్భాలు ఎంత ప్రార్థన చేసినా కానీ ఏంటి నాకు ఈరోజు చదువుకుని ఎవరు లేరు, వాళ్ళందరూ రాసేసుకుంటున్నారు, నేను వెనకబడి ఉన్నాను, ఎనగ ప్రభువా అని చెప్పి ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను సార్. జీవితాన్ని మాత్రం చిన్ననాటి నుండి కూడా
ఒక ఛాలెంజ్, ఒక వారిలాగా మనం చదువుకోవాలి, అన్నీ ఉండి అవయవాల్లా ఉండే వ్యక్తుల్లాగా చదువుకోవాలి, వారికంటే మనం ఇంకా ఎక్కువ మార్కులు రావాలని చెప్పి మేము చదువుకునే వాళ్ళం సార్, ప్రోత్సహించేవారు. ఆ విధంగా మేము చదువుకోవడం జరిగిందండి. మరి నేను 10th క్లాసు ఆ రోజుల్లో అయితే 369 మార్కులు వచ్చాయండి. ఆ రోజుల్లో మీరు చెప్పారు కదా, ఆ బ్రదర్ చెప్తూ ఉంటే మీరు వినేవారు సార్, బాగా చెప్పారు. విన్నది మీరు రాశారు. వెరీ గుడ్ సార్, అంతే సార్. మరి ఆ రోజులు ఈ టెక్నాలజీ లేవు సార్, ఈ టేప్ రికార్డులు ఇవన్నీ కూడా స్కూల్ పిల్లలకి ఇవ్వరు కదా, విని మాత్రమే సార్. వినుడి ద్వారా మన బైబిల్ ఏమి సార్, వినుడి ద్వారా విశ్వాసం ఉంది. అది ఆత్మీయంగా శారీరకంగా కూడా వినుడి ద్వారా నాకు బాగా పంట అయిపోయింది సార్. ఏదైనా సరే మీరు బైబిల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అవును సార్, చిన్నప్పటి నుంచి కూడా మంచి సండే స్కూల్ ఎదిగావు సార్ నేను. మంచి సండే స్కూలు, మంచి మా కోసం ప్రార్థన చేసే మంచి అంటే సంస్థ వారు ఉన్నారు. ఆత్మీయంగా ఎదిగాను సార్. ఎదుగుతుండగానే 10th క్లాస్ పాస్ అయ్యాను. అక్కడ అప్పుడు ఇండియన్ పెంటెకోస్ట్ చర్చ్ ఆఫ్ గాడ్ అని IPC అంటారు కదా సార్, గుణదల విజయవాడ, వారికి సువార్త ప్రకాశిక అని ఒక మాసపత్రిక ఉండేది సార్. ఉందో లేదో నాకైతే తెలియదు. అందులో చక్కగా నా ఫోటో కూడా ఆ ఫోటో వేశారు సార్. ఎంత కష్టపడి చదువుకున్నారు గిడియన్ గారు అని చెప్పి ఆ ఫోటో కూడా వేయడం జరిగింది. మాటలతో పని కాదు సార్. సరే, అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చాను సార్. విజయవాడలో ఏమో స్కూలు, సొంతూరు విశాఖపట్నం, ఇంటర్మీడియట్ విశాఖపట్నం విశాఖపట్నంలో చదువుకున్నాను సార్. ఏమైందంటే సార్, ఏమో తెలియదు కానీ ప్రార్థనలు అన్నీ తగ్గిపోయాయి సార్. విజయవాడ బ్లైండ్ స్కూల్లో ఉండేటప్పుడేమో ప్రార్థనలు వాక్యాలన్నీ ఉండేవి. ఇక సొంతూరు వచ్చి చదువుకున్న తర్వాత ఏమో దేవునికి దూరం అయిపోయి, ఇక స్నేహితులు అప్రోచ్ అయ్యి సార్, నెమ్మదిగా చదువులు అన్నీ పోయి, ఇక అంతా పోయి సార్, ఇక ఎలా చెప్పాలో అర్థం కాదు. ఈ ప్రేమలు, వ్యవహారాలు, ఇంకోటని రకరకాలుగా సార్ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి బైబిల్ చదవడం మానేసి సార్, ఎప్పుడైతే ప్రార్థనకి, బైబిల్కి, దేవునికి దూరం అయ్యారో ఇక లోకాల్లో కలిసిపోయి, బాగా చెప్పారు సార్, ఇంకా లోకంలో కలిసిపోయి చక్కగా సినిమా పాటలు అవి వినుకుంటూ సార్, ఇలా సినిమా పాటలు అసహించుకున్నటువంటి నేను ఆ సినిమా పాటలు వినుకుంటూ అవన్నీ చూసుకుంటూ స్నేహితులతో తిరుగుతుంటూ ఉండడం ఏమైందంటే సార్, ఇక మంచిగా పాస్ అయిన నేను 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో తప్పేశాను సార్. ఇంటర్మీడియట్లో తప్పేశాను. ఏది ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయింది సార్. ఫెయిల్ అయిపోయిన తర్వాత అయినా కూడా మళ్ళీ బుద్ధి రాకుండా మళ్ళీ సరే ఇంటర్మీడియట్ ఎలాగో పాస్ అయిన మళ్ళీ డిగ్రీలో చేరడం జరిగింది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అంటే ఏం చేసేవాడిని, ప్రభా నేను పాస్ అవుతాను, నాకు మార్కులు ఇవ్వండి అని చెప్పి ప్రార్థించేవాడిని. దేవుడు పాస్ అయ్యి వచ్చేవాడు, మళ్ళీ లోకంలో కలిసిపోయేవాడిని. అవసరానికి దేవుడు అదేమేమో నాకు మీ మాట బట్టి నాకు అదే అర్థం అవుతుంది. అవసరానికి దేవుడేమో, మరి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు సార్. ఇప్పుడు ఎంత నేను దేవుడు లోకంలోకి వెళ్ళిపోయి సినిమా పాటలు పాడి ఇబ్బందులు పెట్టి దేవుణ్ణి నమ్ముకున్న తిట్టినా, పాస్ట్ గారిని ఇలాంటి వాళ్ళు తిట్టినా, విమర్శించినా, దేవుడు నన్ను ఎందుకో నాకు తెలియదు సార్. మరి అయినా కూడా ప్రార్థించేయగానే, చిన్న ప్రార్థించేయగానే వినేవాడు సార్. మరి అయితే ఆ విధంగా ఉంటుండగా ఒకసారి ఏమైందంటే సార్, ఇలాగా దేవుని వాక్యం వింటుండగా దేవుడు ఒక విధంగా మాట్లాడాడు సార్. అది ఇంతకాలం దేవుడు ఇంత ఆశీర్వదించారు, ఎంత బాగా మంచి ఆత్మీయంగా ఉండేవి, నీవు ఈ విధంగా ఎందుకు దేవుళ్ళలో పడిపోయిన పాస్ట్ గారు ద్వారా దేవుడు నాతో మాట ఒక్క కఠినమైన నమ్మి విశ్వసించావా నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే నీకు క్షమాపణ లేదు. ఇప్పుడు తెలియని వ్యక్తులకైతే క్షమాపణ ఉంటుంది, అన్యులకైతే క్షమాపణ ఉంటుంది. నువ్వు దేవుణ్ణి ఎదిగావు, నీకు క్షమాపణ ఉండదు అని చెప్పి దేవుని యొక్క దోషం వెండి వాక్యం నమ్మి విశ్వసిస్తేనే రక్షించబడతావు, లేకపోతే నమ్మని వానికి శిక్ష విధింపబడని చెప్పి దేవుని వాక్యం చేత నేను పట్టబడి తర్వాత యెరూషలేము ప్రార్థనా మందిరం, రామ్నగర్, విశాఖపట్నం, పాస్టర్ గారి పేరు ఎఫ్ఐఎం గారు అండి, వారి చేతుల ద్వారా బ్యాప్టిజం తీసుకున్నానండి. ఓకే, బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇంకా నేను వెనుదిరగకుండా ప్రభువులోనే కొనసాగి సార్, కష్టాలు అయితే వచ్చి ఏదో అంటే నాకు ఎవరైనా తోడలేరు అనుకోండి, మనసులో బాధ అనిపిస్తుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద వెళ్తూ పాస్టల్ బెయిన్ కదా సార్, కొంచెమే కనిపిస్తుంది కదా, రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు కొంచెం మనిషిని ఇలాగ వెహికల్ ఢీకొనడం, అలాంటి సంఘటనలు, అంటే యాక్సిడెంట్ కాదు సార్, కొంచెం ఇలా చేతికి కాలుకి ఢీకొనడం, ఆ విధంగా జరగడం. తర్వాత ప్రతి దాంట్లో సార్ నేను దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించుకునేవాడిని సార్. చిన్నప్పుడు సండే స్కూల్ వినేటువంటి వాక్యాన్ని. డిగ్రీ అది పాస్ అయినండి. డిగ్రీ పాస్ అయిన తర్వాత బ్రైలీలోనే రాశారు. మాకు వింటాం సార్ బాగా. డిగ్రీ కూడా విని రాశారు. డిగ్రీ కూడా విని రాసామండి.
డిగ్రీ కూడా పాస్ అయ్యాను. తర్వాత సార్ ఒకసారి అసలు కళ్ళు అమ్మగారు కానీ మీకు కానీ కళ్ళు కనపడవు. అయితే మీ కళ్ళకు పడిన స్థితిలో నడవలేరు, ఎక్కడికైనా వెళ్ళలేరు. అటువంటి ఆయన మీరు ఈ వికలాంగుల మధ్య, చూపు లేని వాళ్ళ మధ్య ఎందుకని మీకు ఈ పరిచర్య మీకు చేయాలని మీకు అనిపించింది బ్రదర్? ఆ సందర్భంలో నేను విశాఖపట్నంలో ఒక పెద్ద హాస్టల్ ప్రారంభోత్సవానికి వెళ్ళానండి. ఓకే. అది చాలా పెద్ద హాస్టల్ ప్రారంభోత్సవం. అది మే 22, 2006 అనుకుంటానండి సంవత్సరం. ఆ టైంలో వెళ్ళినప్పుడు చాలా పెద్ద హాస్టల్ ప్రారంభోత్సవం. అరే ఇంత పెద్ద హాస్టల్ వీళ్ళకు ఉన్నది కదా, మా అందులకి ఎందుకు లేదు అని చెప్పి బాగా నేను ప్రార్థన చేసినప్పుడు సార్ అప్పటి నుంచి నేను దేవుని సేవకు సంపూర్ణంగా సమర్పించుకున్నానండి. ఆ దేనికి వాక్యం ఏంటంటే మీలో ప్రతివాడును తమ సొంత కార్యములు మాత్రమే చూచుకొనును, ఇతర కార్యములు చూచుకోలేదని ఒక వాక్యం ఉంటుంది. ఫిలిప్పీ 4:2 అనే వాక్యం ఉంటుంది సార్. ఆ వాక్యం ఆధారంగా దేవుని సేవకు సమర్పించుకొని దేవుని పరిచయలు అప్పటి నుంచి కొనసాగుతున్నాను. మాలాంటి వ్యక్తుల మధ్య దేవుని సువార్త చేయాలని ఎందుకు అనిపించింది అంటేనండి, ఇప్పుడు బైబిల్లో నెహెమియా సార్, బైబిల్లో ఉన్నటువంటి నెహెమియా ప్రవక్త ఆ ఇశ్రాయేలు యొక్క కోట గోడలు పడిపోయినప్పుడు ఆయన ఎంతగానో భారము కలిగి ప్రార్థన చేస్తాడండి. ఆ భారము నాకు అయ్యగారుల ద్వారా, మిషనరీ ద్వారా విన్నాను. విని మాలాంటి వారి కొరకు మేమే వెళ్తేనే అక్కడ వారు వింటారు. వారికి ఇప్పుడు మీలాంటి వారు చెప్పారనుకో వింటారు, ఊరుకుంటారు. ఆ ఎదటి వ్యక్తి నేను ఒకే పరిస్థితి కలిగిన ప్రాబ్లం కలిగిన వ్యక్తులు అనుకోండి, వారు వింటారు. వారి ఏ సమస్య నుంచి ఎదుర్కొన్నారో వాటికి పరిష్కారం మేము అనుభవపూర్వకంగా వాళ్ళకి చెప్పగలం. ఆ కారణం బట్టి సార్ మేము దేవునికి ఈ విధంగా ఈ పరిచయం చేయడం స్టార్ట్ చేస్తాం. అయితే మీకు ఇలా చేసినప్పుడు మీరు ఎలా వెళ్ళేవారు కదా అమ్మగారు? మీరు సార్ అమ్మగారు మేమంటే సార్ మనకి వెహికల్స్ అయితే లేవండి, ఎక్కడికి వెళ్ళినా నడిచి వెళ్తాం సార్. ఎక్కువ శాతం ఇలా చేయి పట్టుకొని రాకడమణి గారు ఇక్కడ ఎడం చేతి ఇలా పట్టుకొని నెమ్మదిగా నడిచి వెళ్తూ ఉంటారు. నాకు కొంచెం కనిపిస్తుంది కదా సార్. ఎక్కడికి వెళ్ళినా ఏలూరులో ఏ పరిచర్య కోసం ఏ మూలకి వెళ్ళినా నడిచి వెళ్తాము. ఎక్కడికి వెళ్తాము? మాలాంటి వికలాంగుల ఇంటికి, అందుల ఇంటికి వెళ్తాము. వికలాంగులు అందును ఏలూరు అంటే పలానా దుక్కులు ఉంటారని మీకు ఎలా తెలుస్తుంది? సార్ ఎలా తెలిసిందంటే, ఇప్పుడు ఉదాహరణ గవర్నమెంట్ హాస్పిటల్లో వారు వస్తూ ఉంటారండి, మాలాంటి వారు వస్తూ ఉంటారు. ఇది సాధారణ సర్టిఫికెట్లు, మెడికల్ సర్టిఫికెట్ కోసం వస్తారు. వారి నెంబర్లు తీసుకుంటామండి, వాళ్ళు కాంటాక్ట్ చేస్తాం నెమ్మదిగా. తర్వాత రైల్వే పాసులకి, బస్ పాసులకి, లేకపోతే రైలు ప్రయాణం చేసినప్పుడు ఈ విధంగా వారిని పరిచయం చేసుకొని వారితో స్నేహం చేసి దేవుని ప్రేమను చూపించి దేవుళ్ళలోకి నడిపించడమే మన యొక్క ప్రధానమైన ఉద్దేశం. దేవుడు ప్రేమమేది కదండి, ఆ ప్రేమనే చూపుతావు సార్. చూపించి చెప్పండి దేవుని ప్రేమను చూపించి దేవుళ్ళు నడిపిస్తాం సార్. వాళ్ళని నెమ్మదిగా ఫోన్ నెంబర్లు తీసుకొని, అమ్మ మీరు ఎక్కడ, బ్రదర్ మీరు ఎక్కడ అని తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత మనం వట్టి చేతులు వెళ్ళాం కదండి, ప్రేమతోనే ఏదో ఒకటి తీసుకెళ్ళడం. కానీ వారి కొంతమంది సార్ ఉదాహరణకి కొంతమంది కష్టాలు ఎవరికి చెప్పుకోలేని కష్టాలు ఉంటారు సార్, ఎవరికి చెప్పుకోలే, వాళ్ళకి నెమ్మదిగా తెలుసుకొని, బ్రదర్స్ అయితే నేను కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను సార్, సిస్టర్స్ అనుకో వారు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. ఒకసారి సార్ ఒక్క చిన్న అనుభవం చెప్తానండి. ఒకసారి పెద్దపాడు ఏలూరు జిల్లా సార్, అక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు సిస్టర్ పద్మ గారని మమ్మల్ని చూడగానే బోర్ని ఏడ్చేసేసింది సార్. మమ్మల్ని చూడగానే ఏడ్చేస్తే ఈ రోజున ఆవిడ నెమ్మది అంచులంచులుగా ఆ ప్రభు కోసం తెలియజేసి ఈ రోజున ఒక చక్కగా ఒక సేవకురాలు కాదు కానీ సేవకురాలాగా వాడబడుతుందండి. వాక్యం చెప్పే విషయంలో కానీ, పాటలు పాడే విషయం, అందులో ఏం కనపడదు, చూపు కనపడదు, చదువు రాదు, ఏమీ రాదు, ఇంట్లో వాళ్ళేమో వివాహం చేయలేదు. ఇలాగ ఎంతో మంది మీరు సువార్త చెప్తే వాళ్ళు మారారు. దేవుని పని మీద ప్రతి నెల 4వ బుధవారం అండి, ఈ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ఎవరైనా నాలాగా ఉండి కూడా వికలాంగులుగా ఉండి కూడా దేవుని పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు సార్.
సుమారు 150 మంది మన దగ్గర రిపోర్ట్ అయ్యారు. ఆ 150 మందిలో సార్ నెలకి ఒక 20 మంది 4వ బుధవారం కలుసుకుంటామండి. నెలకు ఒకసారి. ఎక్కడ ఏలూరులో కాదు సార్, ఒక్కొక్క నెల ఒక్కొక్క సిటీస్లో. మన ఆంధ్ర తెలంగాణ ఉదాహరణకి కిందటి నెల జూలై మాసంలో ఒంగోలులో జరిగిందండి. ఓకే. అంతకుముందు తాడేపల్లిగూడెం, అంతకుముందు విజయవాడ, వరంగల్ అలా ప్రాంతాలకు వెళ్ళి ఈ అందులుగా ఉండి వికలాంగులుగా ఉండి కూడా దేవుని పరిచర్య చేసే వ్యక్తులందరితో సమావేశం జరుపుతూ ఉంటామండి. ఏదైనా దేవుని యొక్క ప్రేమను పంచాలి సార్, దేవుని యొక్క సువార్తను పంచాలి. ఇందుకు మాకు ఆయుధాలు అంటే ఏమి లేవు సార్. ఆయుధాలు అంటే ఇంకేం కాదు, ఆయుధం ఒకటే దేవుడే సార్. ఇప్పుడు భయపడకుడి, నమ్మకం మాత్రమే ఉంచమని చెప్పారు దేవుడు. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవానికి నిజంగా సమస్తమును సాధ్యం సార్. సార్ అయ్యగారు, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా అనుభవంలో. ఇప్పుడు మనం 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి కదండి, అద్భుతాన్ని మనం బైబిల్లో చదివాం. ఆ చరిత్రని దేవుడు దాన్ని మా పట్ల నెరవేరుస్తున్నారు సార్. ఎట్లా అంటే ఒక ప్రోగ్రాం చేసాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ చేసే ముందు ఏమి ఉండదండి. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రోగ్రాం కల్లా దేవుడు మాకు సమస్తంలో సమకూరుస్తున్నారండి. నిజమండి. మీరు రండి, ప్రత్యక్షంగా రండి, లేకపోతే మీరు రండి చూడండి. ఎప్పుడైనా ఏలూరు వచ్చినా కానీ మా కార్యక్రమం రండి, ఇన్వైట్ చేస్తామో మీకే తెలుస్తుందండి. ఒక కార్యక్రమం చేయకముందు ఏమీ ఉండదండి అసలు. ప్రభువా ఏంటి ఇలా చేయాలనుకున్నావు అని చెప్పి ప్రభువుని అడిగినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు ఎలాగైతే పంచిపెట్టారో ఆ చిన్న దాన్ని దేవుడు, చిన్న అమౌంట్ని దేవుడు ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు పెట్టానంటే కార్యక్రమాలు దేవుడు మా పట్ల జరిగించారు. అయితే బ్రదర్, మీరు ఇప్పుడు బైబిల్ మీరు చదవలేరు కదా, మరి ఎలా మీరు బైబిల్ చదువుతారు, ఎలా మీరు వివరించగలుగుతారు? దేవుడు ప్రేమమయుడు సార్. ఆయన ఎవ్వరికి అన్యాయం చేసే దేవుడైతే కాదండి. దేవుడు ఏం చేశారంటే లూయి బ్రైలీ అనే వ్యక్తిని ఉపయోగించుకొని మాకు చక్కని బ్రైలీ లిపిని కనిపెట్టడానికి, అంటే బ్రైలీ లిపి అంటే చూపు లేని వ్యక్తులు కూడా చదవగలిగినటువంటి పరిస్థితిని బ్రైలీ లిపి అంటారు సార్. ఆ బ్రైలీ లిపిలో పుస్తకాలు ఉన్నాయండి. సరే ఒక విషయం చెప్పమంటారా? మళ్ళీ అన్నమాట, పాఠ్య పుస్తకాలైనా ఉన్నాయేమో బ్రైలీలో లేవో నాకైతే తెలియదు కానండి, మన బ్రైలీలో మాత్రం బ్రైలీలో బైబిల్ ఉందండి. ఇంకా మాట చెప్పమంటారు మరి ఫీల్ అవనంటే, వేరే మత గ్రంథాలు బ్రైలీలో ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ సార్, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అయితే బ్రైలీలో ఉందండి. మేము చదువుతున్నామండి. ఇగో అక్కడ అవన్నీ కూడా బ్రైలీ పుస్తకాలేనండి. అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా బ్రైలీ పుస్తకాలు. కొరింథీ పత్రిక సార్, ఈ బ్రైలీలో పత్రిక అండి. ఇది కొరింథీ పత్రిక, ఒక్కొక్క అధ్యాయం. బాగా గుర్తించారండి మీరు. ఇప్పుడు ఇదైతే కొరింథీ పత్రిక చూస్తున్నాం కదా, ఇది కొరింథీ పత్రిక మాత్రమేనండి. కొరింథీ పత్రికలో 1, 2 మరియు పుస్తకాలు మాత్రమే. ఇప్పుడు ఇదంతా కూడా బ్రైలీ కావాలనుకుంటే ఇలాంటి పుస్తకాలు 43 పుస్తకాలు కలిస్తే ఒక బైబిల్ అవుతుందండి. అంటే అంచుమించి 2 పుస్తకాలు ఉండాలి. అవునండి, 43 పుస్తకాలు అంటే ఊహించుకుని, ఇలాంటివి 43 పుస్తకాలు ఊహించుకొని ఎంత బరువు ఉంటుందో. ఇది కనీసం 1.5 kg ఉంటుందండి. ఓకే, అంటే 43.5 kg అంటే మనం లెక్క వేసుకోవాలి సార్. అంత ఖరీదైన పుస్తకాన్ని మనం బ్రైలీలో కేవలం ఇది కొరింథీ పత్రిక మాత్రమే సార్. ఓకే, ఇది ఒక అధ్యాయం, ఇది ఒక బుక్ అంతే, ఒక పుస్తకం మాత్రమే. ఒక చదివి మీరు వినిపించగలరు? చదువుతాను సార్. ఇప్పుడు ఇది కూడా చూపిస్తాను. ఇది తెస్సలోనికీయులకు పత్రిక అండి. ఇది నేను చెప్తా సరే. మార్క్స్ వార్త ఇది నా చేతిలో ఉందండి. ఇది ఈ మార్క్స్ వార్తలో ఇది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు ఉంటారు కదండి, వారు మాకు ఉచితంగా ఇస్తారండి. ఇది ఉచితంగా ఇస్తారు. దీన్ని ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో ప్రింటింగ్ ఉంటుంది. ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. ఇంగ్లాండ్ నుంచి మన బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా బెంగళూరు హెడ్ క్వార్టర్ వారికి వస్తే వారు మాకు ఈ పుస్తకాలు అందజేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇది ఉన్నదా, ఇప్పుడు ఇది ఉన్నది కదండి, ఇది మాకు ఉచితంగా ఇస్తారు. ఇది ఒకరు కొనుక్కునే డబ్బులకి ఇవ్వరు. ఒకవేళ దీని రేటు అనుకున్నట్లయితే వ్యక్తిగత ఇది తయారు చేయడానికి 1,500 రూపాయలండి. 1,500 రూపాయలు విలువ చేసే బుక్స్ ఇన్ని ఉన్నాయి. 43 పుస్తకాలు అంటే మీరు ఊహించుకోండి. నేను ఇక్కడ మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి చదువుతున్నానండి. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి.
ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ ఇరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయి కుమారుడగు భర్తమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని అతడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుము అని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు అతనిని గద్దించిరి. గాని అతడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి అతనిని పిలువుడి అని చెప్పగా వారు గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని అతనితో చెప్పిరి. వెంటనే అతడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమైనా చేయగూరుచున్నావా అని అతనిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయుము అని అతనితో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పెను. వెంటనే అతడు చూపు పొంది యేసును వెంబడించెను. ఈ బ్రెయిలీ లిపి చదవడం చాలా కష్టం బ్రదర్, చాలా 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 కష్టం. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ కూడా మైండ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా బాగా విశ్లేషణ జరిగితేనే వస్తుందండి. అన్ని చుక్కలు చుక్కలు అన్నీ ఒకలాగా ఉన్నాయి. అవును, చూశారు కండి అమ్మగారు అయ్యగారి సాక్ష్యం. కళ్ళు లేని స్థితిలో కూడా దేవుని గురించి ఎంతో ప్రయాసతో అనేక చోట్లకు వెళుతూ వికలాంగుల మధ్య, కళ్ళు లేని వాళ్ళ మధ్య పరిచర్య చేస్తున్నారు. అనేక మందిని మార్చుకుంటూ వాళ్ళని ఇప్పుడు అనేక విధాల సేవకులుగా తయారు చేస్తున్నారు. ఇక బ్రదర్ యొక్క సాక్ష్యం తప్పకుండా అందరికి షేర్ చేయండి. అలాగే బ్రదర్ పరిచర్య ఎంతో భారమైనది. కళ్ళుండి, కాళ్ళుండి, చేయుండి మనమే చేయలేకపోతున్నాము. కానీ ఏమీ లేకుండా తనుకున్న దాంట్లోనే దేవుడి సమృద్ధిగా పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ అనేక విధాలుగా ఆ పరిచర్య సాగిస్తూ ఉన్నారు. తప్పకోకుండా ఈ బ్రదర్ యొక్క పరిచర్యకి మీరు సహకరించమని తప్పకుండా కోరుచున్నాను. బ్రదర్ నెంబర్ కాడ కింద ఇస్తాను. తప్పకుండా బ్రదర్కి ఫోన్ చేసి మీ వంతు సహకారాన్ని అందించండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అమ్మా. మీ అమూల్యమైన సాక్ష్యాన్ని చక్కగా వివరించారు. దేవుడి యొక్క గొప్పదాని గురించి చెప్పినందుకు ప్రత్యేకమైన వందనాలు.